అందరికీ హరే కృష్ణ. సో, ఇవాళ మన క్లాస్‌లో ఇంకొక కాన్సెప్ట్‌ని క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ క్లాస్‌లో. అదేంటంటే చాలా చాలా కన్‌ఫ్యూజన్ ఉన్న కాన్సెప్ట్ ఇది గూడా. అదేంటంటే దేవుడికి రూపం ఉందా? లేతే నిరాకారుడా? అనేది ఇవాళ కాన్సెప్ట్ అనమాట. ప్రభు ఫస్ట్ స్లైడ్ క్లిక్ చేయండి రాంబాబు. ఇది చాలా మంది మిస్‌అండర్‌స్టాండింగ్ ఇక్కడ కూడా చేసుకుంటారన్నమాట. ఆయనకి రూపం ఉందా? లేదా? అనే దాని మీద ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి. ఆయనకి భగవంతుడికి రూపం ఉందా? లేకపోతే ఆయన నిరాకారుడా? ఆయన నిరాకారుడు. నిరాకారుడు. ఎందువలన? భగవంతుడు నిరాకారుడు. రూపం మనం కల్పించాము. ఓకే. మనం ఎవరైతే సిద్ధులు వాళ్ళ ఉపాసనత్వాలను ఒక రూపాన్ని ఆవిష్కరించారు కొన్ని. సో దాన్ని బట్టి ఆ రూపం అలా వచ్చింది తప్ప ఆయన నిరాకారుడు. ఓకే. ఇంకా ఎవరైనా చెప్తున్నారా? భగవంతుడికి రూపం ఉందా? లేదా? వాట్ డు యూ థింక్? ఇక్కడ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. అందరూ పార్టిసిపేట్ చేయండి. రూపం లేదు మాతాజీ. బట్ మన కన్వీనియన్స్ కోసం, లేకపోతే మనకు ఈజీ వే ఆఫ్ రీచింగ్ అవుట్ టు ద గాడ్ మనం రూపం ఆపాదించుకుంటాము. ఓకే. రూపం లేదు. మన రీచ్ అవుట్ చేయడం కోసం మనం ఆపాదించుకుంటున్నాం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? భగవంతుడు రూపం లేదండి. ఏంటంటారు? రూపం లేదు అని నేను కూడా. ఓకే. రూపం లేదంటారు. Yeah. ఓకే. ఇంకా భగవంతుడికి రూపం లేదు. కానీ లేదు అంటే మనం పసిగట్టలేము. ఎందుకంటే మీరు ఒకసారి క్లాస్‌లో మీరు ఒకటి చెప్పారు. మనం అనేది ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్ మనం. మన పర్సెప్షన్ ఈస్ ఫ్లాడ్. సో అతనిది మన పర్సెప్షన్‌లో లైక్ వి క్యాన్ గ్రాస్ప్ ఇట్. అనేది రూపం లేదంటారు అంతేనా? మనకి టు బి ఆనెస్ట్ నాకు తెలీదు. కానీ వి క్యాన్ గ్రాస్ప్ ఇట్ ఉన్నాం. ఓకే. ఓకే. ఇంకా ఉంది మాతాజీ, రూపం ఉంది. ఓకే. ఉంది మాతాజీ రూపం. ఓకే. ఇంకా నందిని గారు. యా. ఇంకా ఎవరు? అంతేనా పార్టిసిపేషన్ అంటే మీకు డౌట్‌గా ఉందా? ఉందా లేదా అని డౌట్‌గా కూడా ఉందా? అది కూడా చెప్పొచ్చు. ఉందో లేదో తెలీదని కూడా అది కూడా ఆన్సరే. ఓకే. సో నో ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. మీరు జస్ట్ చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారనేది చెప్పండి చాలు. దెన్ వి గివ్ క్లారిటీ. ఓకే. రూపం లేదు మాతాజీ. భగవంతుడు సర్వంతర్యామి కాబట్టి ఆయనకు అంటూ ఒక రూపం అంటూ లేదు. ఓకే. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకంటూ రూపం లేదు. ఓకే. ఎనీ మోర్ ఆన్సర్స్? ఇంకా అంతేనా? ఓకే. ఇవాళ సీట్ బెల్ట్ సైన్ గట్టిగా పెట్టుకోండి అందరూ. ఎందుకంటే ఇవాళ కొంచెం టర్బులెన్స్ బాగా వస్తుంది. సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఆయనకి రూపం ఉందా? లేకపోతే ఆయన నిరాకారుడా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీకు రూపం ఉందా? ఆబ్వియస్లీ అద్దంలో చూసుకుంటే కనిపించేది మీ రూపమే. మీకు రూపం ఉంది. మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు రూపం ఉందా? ఆబ్వియస్లీ ఉంది. వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి రూపం ఉందా? ఉంది. కొన్ని నెక్స్ట్ జనరేషన్కి వెళ్దాం. మీరు జన్మనిచ్చిన మీ పిల్లలకి రూపం ఉందా? ఉంది. సో మీకు రూపం ఉంది, మీ తల్లిదండ్రులకు రూపం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులకు రూపం ఉంది, మీ పుట్టిన మీ పిల్లలకి రూపం ఉంది. కానీ మనందరికీ జన్మనిచ్చిన భగవంతుడికి మాత్రం రూపం లేదు. ఎలా అనిపిస్తుంది? ఓకే. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు మనం భగవంతుడికి ఇది లేదు అని అన్నాం అనుకోండి, ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? భగవంతుడు అంటే కంప్లీట్లీ పర్ఫెక్ట్. అట్లాంటి వాడికి నువ్వు ఇది లేదు అని చెప్తున్నావు. అది ఎలా అనిపిస్తుంది అంటే నా దగ్గర ఒకటి ఉంది, ఆయన దగ్గర అది లేదు అంటే ఆయన మనకన్నా తక్కువ. ఎందుకంటే నా దగ్గర ఉంది, ఆయన దగ్గర లేదు అంటే ఆయన మనకన్నా తక్కువ అనమాట. అలా అనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో కూడా చెప్పారు. బైబిల్లో ఏమని చెప్పారు? ఎవరికైనా తెలుసా బైబిల్లో ఏమని చెప్పారు గాడ్ గురించి? మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. అంటే మనిషిని దేవుడు
తన యొక్క రూపంలో మనిషిని తయారు చేశాడు అని చెప్పి చెప్తారు, బైబిల్లో చెప్తారు. అది ఎంతవరకు కరెక్టో చూద్దాం. అండ్ తన రూపంలో మనిషిని తయారు చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు ఒక రూపం ఉందని కదా. సో ఆయన దగ్గర లేనిది మన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నది మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్నది ఆయన దగ్గర లేదని అనడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అలా ఇప్పుడు ఆయన దగ్గర ఇది లేదు, రూపం లేదు ఆయనకి అంటే ఆయన కంప్లీట్ ఎలా అవుతాడు? కంప్లీట్ అంటే అన్నీ ఉండాలి ఆయన దగ్గర. దీని ఈశోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఈశోపనిషత్తులో నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఈశోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఎలా వస్తుందంటే, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీని ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవగలరా? ఇంగ్లీష్లో ఉంది, ఎవరైనా కంఫర్టబుల్ ఉంటే చదవండి. దాని అర్థం నేను తెలుగులో చెప్తాను. ఎనీ వాలంటీర్స్? The personality, yes, ma'am. The personality of Godhead is perfect and complete, and because He is completely perfect, whatever is produced of the complete whole is also complete in itself. Because He is the complete whole, even though so many complete units ఎమినేట్ emanate from Him. కింది కనబడట్లే మేడం. ఓకే, కొంచెం పైకి అంటారు. రామ్ ప్రభు వెనక్కి వెళ్ళండి మీరు. ఓకే, హీ రిమైన్స్ ద కంప్లీట్ బ్యాలెన్స్. ఓకే, దీని మీనింగ్ తెలుగులో ఏంటంటే భగవంతుడు అనేవాడు పూర్ణ పురుషుడు, పూర్ణ పురుషోత్తముడు, పరిపూర్ణుడు అనమాట. పరిపూర్ణుడు అంట. ఇంకా ఆయనలో ఇది లేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు మనకి. ఇది లేదు అంటే ఆయన మనకన్నా తక్కువ. మనకి రూపం ఉంది, ఆయనకి రూపం లేదంటే ఆయన మనకన్నా తక్కువ అవుతాడు. సో ఆయనలో అన్నీ ఉంటాయన్నమాట. ఒకటి లేదు అంటే ఆయన కంప్లీట్ అవ్వడు, ఆయన కంప్లీట్లీ పర్ఫెక్ట్, పూర్ణుడు, పరిపూర్ణుడు అనమాట. పరిపూర్ణుడు అంటే దెర్ ఇస్ నో ఇన్పర్ఫెక్షన్ ఇన్ హిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అన్నీ ఆయనలోనే ఉంటాయి. రూపం ఉండడం అనేది మనం ఇప్పుడు ఆయన లేదు అని చెప్తున్నాం, అది లేదు అంటే ఆయన మనకన్నా తక్కువ అయిపోతాడు అన్నమాట. ఇప్పుడు అంటే ఆయనకి రూపం ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో ఆయనకి రూపం లేదు కాదు, ఇప్పుడు ఆయనకి రూపం ఉంది అని చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ అది టర్న్ ద టేబుల్. అంటే ఆయన నిరాకారుడు కాదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన రూపం ఉంది అని చెప్పాం, అంటే ఆయన నిరాకారుడు కాదా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దానికి ఆన్సర్ ఏం చెప్తారు? ఎస్ మాతాజీ. నిరాకారుడు కాదా? సో ఆయన నిరాకారుడు కాదు అంటే మళ్ళీ ఆయన పర్ఫెక్ట్ ఎలా అవుతాడు? ఆయన కాదు అని ఏదైనా చెప్పి ఆయన కాదు లేదు అని అన్నాం అనుకోండి, ఆయన పర్ఫెక్ట్ ఎలా అవుతాడు? సో ఈ కాంట్రవర్సీని ఎలా క్లియర్ చేయాలంటే, భగవంతుడు అనేవాడు ఏంటంటే మన లెక్కలకి అందడు అనమాట. ఆయన ఎలా ఉంటుందంటే ఆయనకి రూపం ఉంది, రూపం లేదు, రెండు ఆస్పెక్ట్లు ఆయనలో ఉంటాయి. మనకి రూపం ఆస్పెక్ట్ ఒకటే ఉంది, మనలో లేదంటే రూపం లేని ఆస్పెక్ట్ మనలో లేదు. కానీ ఆయనలో రూపం లేని ఆస్పెక్ట్ కూడా ఉంది, అదే సర్వాంతర్యామి ఆస్పెక్ట్ ఆయనలో ఉందండి. సో అంటే బోత్, భగవంతుడికి రూపం ఉంది, రూపం లేదు. ఆయన సగుణ సాకారుడు, నిర్గుణ నిరాకారుడు, రెండు ఉన్నాయి ఆయనలో. ఓకే, ఇది అండర్స్టాండ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆయనకి రూపం లేదంట, కానీ ఆయన రూపం యాక్చువల్గా రూపం ఉంది, అండ్ ఆయనకి రూపం లేదు కూడా, లేని ఆస్పెక్ట్ కూడా ఆయనలో ఉందన్నమాట. దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే చాలా ఒక ఎగ్జాంపుల్ తోటి అండర్స్టాండ్ చేసుకుందాం. రాంబాబు, ఆ నెక్స్ట్ స్లైడ్ని మీరు ఆగి క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఈజ్ గాడ్ ఇంపర్సనల్ ఆర్ పర్సనల్? అంటే ఆయనకి రూపం ఉందా లేకపోతే నిరాకారుడా అనే దాన్ని, ఈ కాన్సెప్ట్ని ఎలా క్లారిటీ ఇస్తామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో కూర్చుని ఓకే వదిలేండి అలాగా, ఇంకా మళ్ళీ క్లిక్ చేయండి. మీ ఇంట్లో కూర్చుని సూర్యుడు వచ్చాడా లేదా ఎలా తెలుస్తుంది మీకు? వెలుతురు ఏంటది? వెలుతురు. ఎస్, సూర్యరశ్మి, సూర్యుడి కాంతితోటి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడా లేదని ఇంట్లో కూర్చుని కూడా మనం చెప్పచ్చు, ఎందుకంటే సూర్యుడు అంటే వెలుతురు వస్తుంది అనమాట. ఓకే, సో మరి కాంతికి రూపం ఉందా? చెప్పండి, కాంతికి రూపం ఉందా? సూర్యకాంతికి రూపం ఉందా? లేదు మేడం. లేదు. సూర్యకాంతికి దెర్ ఇస్ నో ఫామ్, జస్ట్ కాంతి సర్వ వ్యాపకత్వం అనమాట. ఎక్కడంటే అక్కడ వెలుతురు, కాంతి అనేది వ్యాపిస్తుంది అనమాట. కానీ ఈ కాంతికి, సూర్యకాంతికి సోర్స్ ఉంది కదా. సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
జస్ట్ దాని అంతటదే వచ్చేయలేదు కదా. సూర్యకాంతికి ఒక సోర్స్ ఉంది కదా. ఏంటి ఆ సోర్స్ చెప్పండి? సూర్యకాంతి సోర్స్ సూర్యుడు. సూర్యుడు. ఇది ఆబ్వియస్ ఆన్సర్. సో సూర్యుడు. సో సూర్యుడికి రూపం ఉందా లేదా? ఉంది. ఓకే, నేనే చెప్తాను. క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తాను ఈసారి. ఇక సూర్యకాంతికి రూపం లేదు, కానీ దానికి సోర్స్ ఉంది, దానికి ఒక మూలం ఉంది. సూర్యకాంతి సూర్యుడి నుంచి వస్తుంది, కానీ సూర్యుడికి రూపం ఉంది. ఇప్పుడు మనం తలెత్తి చూస్తే, ఆకాశంలో చూస్తే అఫ్కోర్స్ చూడగలిగితే సూర్యుడు బింబంలాగా కనిపిస్తాడు, గోళాకారంలో కనిపిస్తాడు సూర్యుడు. ఇప్పుడు మీకు సూర్యుడి గురించి పూర్తిగా తెలియాలి అంటే సూర్యకాంతి సూర్యగోళం చూస్తే సరిపోతుందా? జస్ట్ ఆ రెండింటితోటి సూర్యుడి గురించి పూర్తిగా మీకు అర్థమైపోతుందా? ఇంకా ఏమైనా ఆస్పెక్ట్ ఉందా దాంట్లో? హీట్, వేడి. అంటే సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏంటంటే కంప్లీట్గా మీరు సూర్య గోళం మీదకి వెళ్ళాలి. సూర్యుడి గురించి తెలియాలంటే సూర్యకాంతి ఆయన యొక్క నిరాకార ఆస్పెక్ట్ అన్నమాట. సూర్యుడి యొక్క నిరాకార తత్వం ఏది అంటే సూర్యకాంతి. ఆ సూర్యకాంతికి, ఆ నిరాకార తత్వానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం సూర్యగోళం. ఆ సూర్యగోళం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే మీరు గోళం మీదకి వెళ్ళాలి. గోళంలో సూర్యగోళం మీద, సూర్యగ్రహం మీద అధిష్టాన దేవత ఉంటారు. ఆయన వివస్వంతుడు అనమాట. సూర్యుడు, సూర్య భగవానుడు. ఆయన ఆ గోళానికి అధిపతి. ఆయన అధిష్టాన దేవత అనమాట. ఆయనకు ఒక రూపం ఉంది. సో గోళం, ఈ గోళాకృతి కనిపించిన మన కంటికి సూర్య భగవానుడు మన కంటికి కనిపించట్లేదు, కానీ యాక్చువల్గా ఆ గోళాన్ని కంట్రోల్ చేసేది ఈయన అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తే నిరాకారం, ఈ నిరాకార ఆస్పెక్ట్కి, ఈ గోళానికి, రెండిటికి ఆధారం సూర్య భగవాన్. అవునా కాదా? సో అలాగే ఇప్పుడు మీరు దీన్ని భగవంతుడికి అప్లై చేస్తే, భగవంతుడికి నిరాకార ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన దేహం యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు అనమాట. మీరు నెక్స్ట్ స్లైడ్ చూపించేటప్పుడు భగవంతుడి యొక్క దేహ కాంతి భగవంతుడి యొక్క నిరాకార ఆస్పెక్ట్ అనమాట. భగవంతుడు నిరాకారుడు అంటారు కదా, జ్ఞానులు అందరూ చెప్పే మాట అది. భగవంతుడికి రూపం లేదంటారు కదా, బ్రహ్మన్ అంటారు దాన్ని. ఆ కాంతి ఏదైతే ఉందో కాంతికి ఆధారం ఉంటుంది ఒకటి. కాంతి ఆధారం లేకుండా ఇప్పుడు మీ ఇంట్లో లైట్ వేసారనుకోండి, ఇల్లంతా కాంతితో నిండిపోతుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాంతి అంటే దానికి ఒక ఆధారం ఉంటుంది, నాకు ఒక సోర్స్ ఉందన్నమాట. అది లైట్ బల్బ్. అట్లా ఈ ఏదైతే నిరాకార ఆస్పెక్ట్ అని అంటున్నారో, భగవంతుడికి నిరాకారం అని అంటున్నారో, ఆ నిరాకారం సర్వవ్యాపకత్వానికి కూడా ఒక ఆధారం ఉండాలి. సర్వవ్యాపకత్వం, నిరాకారం ఎప్పుడూ ఆకారం లేకుండా నిరాకారం అనే కాన్సెప్ట్ రాదు. ఆ ఆకారం అంటున్నారు, అక్కడ కూడా అన్న తర్వాత ఆకారం అంటున్నారు. ఆ ఆకారం లేదే నిరాకారం రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆ నిరాకారానికి ఆధారం ఆకారం. అక్కడి నుంచి అంటే భగవంతుడు ఏంటంటే ఆయనలో నిరాకార ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన యొక్క దేహ కాంతియే ఆ బ్రహ్మజ్యోతి అనమాట. జ్ఞానులందరూ బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోతారు. భగవంతుడి తేజస్సు అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. ఆయన తేజస్సు మొత్తం జగత్తంతటిని వెలిగిస్తుంది అనమాట. మొత్తం ఈ సూర్యుడి తేజస్సుకి కూడా ఈ బ్రహ్మజ్యోతి కారణం. అది ఎలా అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి చంద్రుడికి సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు. సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వెలుగుతాడు. అలాగే భగవంతుడి యొక్క దేహకాంతి సూర్యుడి మీద పడి సూర్యుడు వెలుగుతాడు. సో ఇది మన కంటికి కనిపించదు. ఇప్పుడు చంద్రుడు కూడా మన కంటికి వెలుగుతున్నట్టే కనిపిస్తాడు, సూర్యుడు వెలుగుతున్నట్టే కనిపిస్తాడు. కానీ వీటన్నిటికీ ఆధారం ఎవరైనా చూడాలి, మూలాలకు వెళ్ళాలన్నమాట. మనం జస్ట్ సర్ఫేస్ లెవెల్లో ఆగిపోకూడదు మన నాలెడ్జ్. మూలానికి వెళ్ళాలి, రూట్ కాజ్కి వెళ్ళాలన్నమాట. సో అన్నిటికీ ఆధారభూతుడు ఆయన. సూర్యుడు, చంద్రుడు ఇక్కడ మనకు అక్కడ కక్షల్లో వాటి కక్షల్లో ఉన్నారు అంటే దానికి ఆధారభూతుడు భగవంతుడు. ఆయన లేకుండా ఈ గ్రహాలు గోళాలన్నీ ఏం తిరగట్లేదు దాని అంతటవి. వాటన్నిటినీ వాటి మోషన్లో పెట్టి వదిలేశాడు. ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఆయన డైరెక్ట్ కంప్లీట్గా ఎదురుకుండా నుంచుని పర్యవేక్షిస్తుంటాడు. మొత్తం సృష్టి అంతా ఆయన వ్యాపించి ఉంటాడు. ఆయన సర్వవ్యాపకత్వం ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇంకో క్లిక్ చేయండి. సో ఫస్ట్ బ్రహ్మన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన యొక్క దేహకాంతి, అది నిరాకార తత్వం. దాని తర్వాత దానికి ఒక సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాత్మ అనమాట. పరమాత్మగా ఉండి ఆయన ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ ఉంటాడు. ప్రపంచంలో మొత్తం సృష్టి అంతా నిండి ఉంటాడు ఆయన. సర్వవ్యాపకత్వం అంటే అది. పరమాత్మకి రూపం ఉంది మళ్ళీ. ప్రతి జీవి హృదయంలో ఉంటాడు, ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా అని కూడా చెప్పాను లాస్ట్ టైం. ప్రతి జీవి హృదయంలో ఆయన ఉంటాడు. జీవే కాదు, అణువున వ్యాపించి ఉంటాడు. సృష్టి మొత్తం ఆయన వ్యాపించి ఉంటాడు కాబట్టి సృష్టి అంతా వాటి పర్ఫెక్ట్ ప్లేసుల్లో ఆ గ్రహాలు అవన్నీ కూర్చుని ఉన్నాయి. లేకపోతే ఉండలేవు అవి. పరమాత్మ ఉన్నాడు కాబట్టి సృష్టి అంతా ఇలా ఆర్డర్లో ఉంది. లేకపోతే ఏదైనా వచ్చి కింద పడిందంటే మన మీద ఏమవుతాం? అసలు మనమే గాల్లో ఉన్నాం. ఓకే, భూమి కూడా శూన్యంలోనే తేలుతోంది, కానీ మనకు ఎవరికి తెలియదు అది శూన్యంలోనే ఉంది. మన భూమి నుంచి ఇది గ్రౌండ్ అంటే ఇదే అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా కొంచెం పైకి వెళ్ళి చూస్తే భూమి కూడా గాల్లోనే ఉంది, తెలుసా మీకు? దీని తర్వాత పరమాత్మ ప్రతి జీవి హృదయంలోనూ పరమాత్మ ఉంటాడు. పరమాత్మ లేనిదే అసలు మనం ఏ పని చేయలేం.
మనం రాత్రి పడుకున్న తర్వాత పొద్దున నిద్ర ఎవరు లేపుతున్నారు అనుకుంటున్నారు? అలారం క్లాక్ లేపుతుందా? కాదు, పరమాత్మ లేపుతున్నాడు. ఆయన లేపుతున్నాడు అంటే మనం లేస్తున్నాం ఈ బాడీలో, లేకపోతే లేవలేము అనమాట. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఏంటంటే మూడు స్టేజెస్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. భగవంతుడు అంటే జస్ట్ నిరాకారుడు కాదు, అలాగని జస్ట్ ఆయనకు ఒక్క ఆకారం ఉందని కాదు. ఆయనలో ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మన్ ఆస్పెక్ట్. బ్రహ్మన్ అంటే బ్రహ్మ జ్యోతి అనమాట. ఆయన యొక్క దేహకాంతి, తర్వాత పరమాత్మ రూపంలో ఆయన ప్రతి జీవి హృదయంలోనూ స్థానికంగా నివసిస్తాడు, అణువున ఉంటాడు. ఆయన అలా ఉండడం వల్లే ఈవెన్ అణువులో కూడా ఆయన ఉంటాడని చెప్పాను కదా. అణువులో ఆయన ఉండడం వల్ల ఏంటంటే ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అవి తిరగడానికి ఆయనే ఆధారభూతుడు. ఎలా తిరుగుతుంది? లేకపోతే దాని అంతటది ఏది అలా తిరగలేదు. ఆ మోషన్ సెట్ చేసింది ఆయన. గురుత్వాకర్షణ శక్తి, ఇవన్నీ కూడా పరమాత్మ ప్రజెన్స్, మొత్తం హోల్ యూనివర్స్ అంతా ఆయన నిండి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే దాని అంతటది ర్యాండమ్గా ఏవి జరగట్లేదు. వీళ్ళిద్దరికి ఈ రెండు ఆస్పెక్ట్లకి ఆధారభూతుడు. పరమాత్మ ఎవరంటే ఆయన యొక్క లోకల్ రిప్రజెంటేషన్ అన్నమాట. ప్రతి జీవిలోనూ లోకల్ రిప్రజెంటేషన్, భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్ ప్రతి జీవిలోనూ పరమాత్మ రూపంలో ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్గా భగవంతుడు ఉన్నాడు, ఆయన నుంచే ఇవన్నీ వస్తాయి. పరమాత్మ రూపంలో ఆయన ప్రతి జీవుల హృదయంలో విస్తరిస్తాడనమాట, వెళ్ళి వాళ్ళ హృదయంలో నివసిస్తాడనమాట వెళ్ళి. కానీ ఆయనకు ఒక రూపం ఉంది సెపరేట్గా, ఆయన ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. ఓకే, ఆయన ఎవరంటే భగవంతుడు అనమాట. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో భగవంతుని రియలైజ్ అయ్యే విధానం ఇది అన్నమాట. బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి, పరమాత్మ రూపం, తర్వాత భగవంతుడు. ఈ పరమాత్మ బ్రహ్మకి రెండింటికి కూడా భగవంతుడే ఆధారభూతుడు అన్నమాట. ఆయనే విస్తరిస్తాడు, ఆయనే అవతరిస్తాడు అన్నమాట. ప్రతి జీవి హృదయంలోనూ అవతరిస్తాడు. అందరి హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటి, రుజువు ఏంటి? అందరికీ ప్రూఫ్లు కావాలి కదా. మీ లోపల పరమాత్మ ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటో చెప్పగలరా మీరు ఎవరైనా? అంటే జస్ట్ అసలు అందరి హృదయంలోనూ గాడ్ ఉంటాడని అంటారు కదా, ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటి మనకి? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ప్రూఫ్ ఏంటి ఆయన మనలో ఉన్నాడు అనడానికి? మన ఎస్, వాయువు తీసుకుంటుంటాం, వదులుతుంటాం. ఇది సెకండ్ హార్ట్ బీటింగ్, ఇవన్నీ లోపల వేడి ఉంటుంది. అగ్ని, ఈ పంచభూతాలు లోపల ఉంటాయి. చేసేది కదా. అవన్నీ కరెక్ట్. బట్ యాక్చువల్గా మనం బేసిక్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో తెలుసుకోవాలి. పరమాత్మ లోపల ఉన్నాడని తెలుసుకోవాలంటే ఏంటి ప్రూఫ్? మనం జీవితం ఉన్నాం కదా మాతాజీ. మనం జీవిస్తున్నాం, గాలాడుతుంది కాబట్టి లోపల జీవిస్తున్నాం అనుకుందాం. ఓకే, నేను చెప్తాను. పరమాత్మ లోపల ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్ వస్తుంది సార్. ఏదైనా తప్పు చేస్తుంటే గిల్టీ ఫీలింగ్ వస్తుంది సార్. ఆ గిల్టీ ఫీలింగ్ ఇచ్చేది లోపల నుంచి పరమాత్మ ఇస్తాడు. మనకు ఓన్గా గిల్టీ ఫీలింగ్ రాదు, తప్పు చేస్తున్న భావన లోపల నుంచి పరమాత్మ ఇస్తాడు అన్నమాట. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే ఫ్లైట్ ఫ్రీజ్ అంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అనమాట. మనకి ఏదైనా భయం కలిగించేది ఏదైనా జరిగింది అనుకోండి, సడన్గా స్తంభించిపోతుంది, బ్రెయిన్ పనిచేయదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, మీరు సడన్గా ఎక్కడో నడుస్తుంటే మీ ఎదురుగుండా ఒక సింహం, పులి వచ్చింది అనుకుంటారు. ఆ టైంలో బ్రెయిన్ పనిచేయదు, కానీ ఎప్పుడు జీవితంలో చేయని పనులన్నీ అప్పుడు చేస్తారు. అక్కడ ఏదైనా పెద్ద చెట్టు ఉంటే ఎప్పుడు చెట్లు ఎక్కడం అలవాటు లేని వాళ్ళు కూడా గబగబా పైకి చెట్టు ఎక్కేస్తారు, పెద్ద పెద్ద గోడలు ఎక్కేసి దూకేస్తారు కూడా. ఎందుకంటే ప్రాణరక్షణ, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ లోపల నుంచి ఇచ్చేది భగవంతుడు అనమాట. పాము కాళ్ళ నుంచి వెళ్తుంది అనుకోండి, సడన్గా స్తంభించిపోతాం మనం, ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఇచ్చేది ఆయన. ఎందుకంటే కాపాడడానికి ప్రయత్నిస్తాడనమాట, లోపల నుంచి ఈ రెస్పాన్సెస్ అన్ని ఇచ్చేది ఆయన. ఆవు దూడ పుట్టినప్పుడు దూడ డైరెక్ట్గా ఇలా పుట్టగానే, పసిగుడ్డు ఇలా పుట్టగానే తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగడం మొదలెడుతుంది, తోక దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ ఇన్స్టింక్ట్స్ అన్ని లోపల నుంచి ఆయన ఇస్తాడు అనమాట. సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఇస్తాడు, ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఇచ్చేది ఆయన. మనం ఎప్పుడైతే ఆయన మాట వినడం మానేస్తామో, అంటే 2-3 సార్లు చెప్తాడు ఇది తప్పు 2-3 సార్లు ఇన్స్ట్రక్షన్ లోపల నుంచి, అంటే ఫీలింగ్ ఇస్తాడు, గిల్టీ ఫీలింగ్ ఇస్తాడు. మనం నెగ్లెక్ట్ చేసి మన పని మనం చేయడం మొదలెట్టాం అనుకోండి, ఆయన న్యూట్రల్గా ఆగిపోతాం, మళ్ళీ చెప్పడం ఇంకా. సో తప్పు చేసేటప్పుడు ఫస్ట్ సారి తప్పు చేసేటప్పుడు పశ్చాత్తాపం వస్తుంది, తర్వాత రాదు ఇంకా. ఎందుకంటే ఆయన చెప్పడం మానేస్తాడు. ఎందుకంటే బికాజ్ యూ వాంటెడ్ టు డూ ఇట్, మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు చేయడానికి అధికారం ఇచ్చేస్తాడు, అవకాశం. ఓకే, చేసుకో అంటాడు. సో అందుకే వెరీ డేంజరస్, పరమాత్మ వెరీ డేంజరస్ అనమాట. చాలా న్యూట్రల్గా ఉంటాడు. మనం తప్పు చేస్తామంటే ఫస్ట్ సారి చెప్తాడు, రెండోసారి చెప్పడు ఇంకా. అంటే చాలా న్యూట్రల్గా ఉంటాడు. నీకు అది చేయడం నీకు ఇష్టం అంటే ఓకే చేయి, దానికి అవకాశం ఇస్తా అంటాడు. మీకు ఎవరినైనా మర్డర్ చేయాలని కోరిక కలిగింది అనుకోండి, ఫస్ట్ తప్పని చెప్తాడు, లోపల నుంచి ఫీలింగ్ కొంచెం బాగుండదు, అరే తప్పు చేస్తానేమో అనిపిస్తుంది,
ఒక మళ్ళీ పర్వాలేదులేండి మనం పుష్ చేసుకున్నాం అనుకోండి, ఆయన వదిలేస్తాడు. మళ్ళీ అవకాశం ఇస్తాడు, ఎవడో బకరాలు తీసుకొస్తాడు, మనకి ఛాన్స్ ఇస్తాడు అనమాట. తర్వాత కర్మ సైకిల్ వస్తుంది మనకి, అది వేరే విషయం, ఆయనకి దాంతో సంబంధం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, పరమాత్మ లోపలే ఉంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు మన కోసం. కానీ మనం ఏంటంటే మనం బహిర్ముఖం అయ్యాడు, అంతర్ముఖం అయితే కనిపిస్తాడు, బహిర్ముఖం అయిపోయాం కాబట్టి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనకి వెళ్ళట్లేదు చెవులోకి. ఆయన ఎప్పుడు ఆల్వేస్ అటెంటివ్. ఆయన చూడండి స్టాండింగ్ పోజ్ లో ఉన్నాడు పరమాత్మ. స్టాండింగ్ పోజ్ లో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఈజ్ అలర్ట్ అన్నమాట. ఎప్పుడు రెడీగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, కామ్గా కూర్చోడు, అలాగా యాక్టివ్గా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, ఎఫెక్షనేట్గా ఉంటాడు. మనం అంటే ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. ప్రతి జీవి ఆయనకి స్పెషల్. పరమాత్మ ఎవరో కాదు, భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్ మనలో, ఆయన యొక్క ప్రాతినిధ్యం మనలో ఉందన్నమాట. భగవంతుడు మనలో ఉన్నాడంటే పరమాత్మ రూపంలో మనలో ఉన్నాడు. బట్ ఆయనకి యాక్చువల్గా, భగవంతుడికి యాక్చువల్గా ఒక ఒరిజినల్ ఫామ్ ఉంది ఆయనకి. ఆ ఫామ్తో ఆయన ఎప్పుడు ఆయన ధామంలో ఉంటాడు. సో ఇది సర్వవ్యాపకత్వం ఏంటంటే పరమాత్మ రూపంలో సర్వవ్యాపకత్వంలో ఉంటుంది. అన్ని జీవుల హృదయాల్లో జరిగేవి తెలుసు. సో బ్రహ్మజ్యోతి ఏంటంటే జస్ట్ కాంతి మాత్రమే. ఇప్పుడు మీకు ఎవరన్నా మీ మొహం మీద టార్చ్ లైట్ వేశారనుకోండి, ఆ కాంతికి ముందు ఆ వెనకాల ఎవరున్నారు కనిపించారు, టార్చ్ వెనకాల ఎవరున్నారు కనిపించదు. సో బ్రహ్మజ్యోతి అలాంటిది అనమాట, కంప్లీట్ కాంతి కళ్ళు కప్పేస్తుంది, దాని వెనకాల ఉంటాడు పర్సనాలిటీ గాడ్. సో జ్ఞానుల లెవెల్ బ్రహ్మజ్యోతి వరకే ఆగిపోతుంది, ముందుకెళ్ళాలి. భక్తులకే దొరుకుతాడు భగవంతుడు. భగవంతుడు జ్ఞానులకు దొరకడు, భక్తులకు దొరుకుతాడు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం, భక్తి యోగానికి వెళ్ళాలి, జ్ఞానయోగం దగ్గర ఆగిపోకూడదు. ఓకే, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఏంటంటే జ్ఞానయోగం దాకా తీసుకెళ్తాయి. అక్కడి నుంచి ముందుకెళ్ళండి, భక్తి యోగంలోకి వెళ్తే భగవంతుడి దర్శనం అవుతుంది. మీకు భగవంతుడి సాక్షాత్కారం కావాలి అంటే భక్తి యోగంలోకి రావాలి, లేకపోతే దొరకడు. ఆయన అంత ఈజీ కాదు భగవంతుడు. పరమాత్మ ఎవరు వెళ్తారంటే పరమాత్మ యోగులందరూ హృదయంలోనూ పరమాత్మను ధ్యానిస్తారు. యోగి ధ్యానగమ్యం అంటారు కదా, వందే విష్ణు భవభయహరం, దట్ ఈస్ పరమాత్మ. యోగుల హృదయంలో వాళ్ళు ఆ హృదయంలోని పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. కానీ భగవంతుడు ఎవరంటే భక్తులకు దొరుకుతాడు. మనకి యోగాలతోటి దేనితో సంబంధం లేదు, భక్తిలోకి వెళ్ళి భక్తి యోగంలో ఆయనతో కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇది ఆస్పెక్ట్. ఇప్పుడు అర్థమైందా, పాయింట్ అర్థమైందా? భగవంతుడికి రూపం ఉంది, రూపం లేదు, రెండు ఆయనలో ఉన్నాయి. నిరాకారతత్వం, సాకారతత్వం కూడా ఆయనలో ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. దీన్ని శ్రీమద్ భాగవతంలో 1.2.11 శ్లోకంలో చెప్పాను. ఫస్ట్ క్యాంటో 2nd చాప్టర్ 11th శ్లోకం. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. The learned transcendentalists who know the absolute truth call this non-dual substance Brahman, Paramatma or Bhagavan. అంటే భగవంతుని తెలుసుకోవడంలో 3 దశలు ఉన్నాయన్నమాట. బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోకూడదు, నెక్స్ట్ లెవెల్ అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్. మనం డైరెక్ట్గా భక్తి యోగంలో డైరెక్ట్గా భగవంతుడితో టచ్ చేస్తాం అన్నమాట, భగవంతుడితోటి కాంటాక్ట్లోకి వచ్చేస్తాం అన్నమాట. సో మిగతా 2 లేయర్లతో సంబంధం లేదంటే అవి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతాయి అన్నమాట. అది ఓకే. సో ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయిందా లేదా ఒక మాట చెప్పండి, అదర్వైజ్ I will explain separately. Yes or no చెప్పండి. ఎస్ మాతాజీ. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం, ఇందులో ఏది సుపీరియర్? నిరాకారం సుపీరియరా, ఆకారం సుపీరియరా? ఫామ్ సుపీరియరా, ఫామ్ లెస్ సుపీరియరా? మీరు చెప్పండి. ఫార్మ్లెస్ ఈజ్ సుపీరియర్. మళ్ళీ ఫామ్ ఈజ్ సుపీరియర్, రూపం సుపీరియర్, ఆకారం నిరాకారమే సుపీరియర్. రూపమే సుపీరియర్, ఎందుకంటే రూపం నుంచే రూపం లేనిది వస్తుంది. కాంతి నిరాకారం. ఓకే, దేహ కాంతి, ఆయన దేహ కాంతి నిరాకారం, ఆయన దేహం ఆకారం. సో ఆయన దేహం నుంచి కాంతి వస్తుంది కాబట్టి ఆయన సుపీరియర్. సో ఇప్పుడు సూర్యుడు కాంతి ఉంది, సూర్యుడు లేకుండా సూర్యకాంతి అనే దానికి కాన్సెప్టే లేదు కదా, సూర్యుడు లేకుండా సూర్యకాంతి లేదు. కానీ ఒకసారి మనకు సూర్యకాంతి లేకుండా సూర్యుడు కనిపిస్తుంటాడు, మబ్బులు పట్టేస్తే సూర్యుడు గోడ ఒకటి కనిపిస్తుంటుంది. సో సూర్యుడు సుపీరియర్, సూర్యకాంతి విషయం దగ్గర సూర్యుడు సుపీరియర్. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకారం నుంచి నిరాకారం వస్తుంది కానీ నిరాకారం నుంచి ఆకారం రాదు. సో నిరాకారం అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ లెవెల్ ఏంటంటే భగవంతుడు, ఆయనకు రూపం ఉంది, ఆయన రూపం నుంచి ఆయన రూపం లేని ఆస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. బ్రహ్మజ్యోతి అంటే రూపం లేని ఆస్పెక్ట్, ఆయన కాంతి. ఓకే, మళ్ళీ ఇంకోసారి క్లాస్ వినండి. ఓకే, సుపీరియర్ ఏంటంటే రూపం, రూపం నుంచి రూపం లేనిది వస్తుంది.
ఆయన రూపమే అన్నిటికీ ఆధారం. భగవంతుడి అన్నిటికీ సోర్స్ అన్నమాట. ఆయన లేకుండా ఏది రాదు. ఈ రూపం లేనిది కూడా ఆయన నుంచి అన్ని వస్తుంది. సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. భగవంతుడు అంటే సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికీ ఆయనే మూలాధారం అన్నమాట. ఉమ్. ఓకే, ఇది మైండ్లో చాలా క్లియర్గా పెట్టుకోండి. రూపం లేని దానికి ఆధారమే రూపం. రూపం అనేది లేకుండా రూపం లేనిది లేదు. ఆ రూపం లేని నిరాకారంలో కూడా ఆకారం అంటున్నారు. అక్కడ కూడా ఆకారమే ఆధారం దానికి. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే నేను సెపరేట్గా చెప్తాను వాళ్ళ క్లాసు. లెట్ us గో అహెడ్ విత్ దిస్ థింగ్. సో చెప్పాను కదా, ఇప్పుడు భగవంతుడు 3 రకాలుగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆయన దేహ కాంతి బ్రహ్మజ్యోతి, తర్వాత పరమాత్మ రూపంలో అందరిలోనూ ఉంటాడు. యాక్చువల్గా ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది, ఆయనకు ఒక రూపం ఉంది. ఒరిజినల్ రూపం అది సచ్చిదానంద విగ్రహం. ఆయన ధామంలో ఉంటాడు. ఓకే, ఆయన ధామంలో ఉంటాడు, భక్తుల హృదయాల్లో కూడా ఆయనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆస్పెక్ట్, ఇక్కడ భగవంతుడు ఫైనల్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం. అల్టిమేట్ రియలైజేషన్ ఏంటంటే భగవంతుడు అని చెప్పుకున్నాం. ఈ భగవంతుడు అనేవాడు అసలు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అది తెలుసుకోవడానికి ముందు, ఎందుకంటే భగవంతుడు హైయెస్ట్ అని చెప్పుకున్నాం. ఆ భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన పేరేమిటి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, భగవంతుడు ఈజ్ హైయెస్ట్, అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే భగవంతుడు. ఈ క్వశ్చన్ ఏంటంటే మన ఓల్డ్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు ఈ క్వశ్చన్, బట్ మళ్ళీ స్టిల్ బీ పేషెంట్. నేను అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు మీకు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉందా? మీకు ఎవరికైనా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉందా? లేకపోతే మీరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఎంగేజ్ వాళ్ళు, అమ్మాయిలు ఎస్పెషల్లీ జనరల్గా. ఎందుకంటే క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు అర్థం. మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే కాబోయే వరుడిలో ఏ లక్షణాలు చూస్తారు మీరు? ఎలాంటి వాడు కావాలనుకుంటున్నాడు వరుడు? ఎలాంటి వాడు కావాలి? ఫస్ట్ ఏం చూస్తారు? ఏ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి పిల్లని ఇవ్వాలంటే? క్యారెక్టర్. ఏంటండి? క్యారెక్టర్. క్యారెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్ని కొంచెం విశదీకరించండి. ఎలాంటి మంచివాడై ఉండాలి, సంథింగ్ లైక్ దట్. అంతే కదా. ఇంకా ఏం చూస్తారు? జస్ట్ మంచివాడైతే చాలా? అతనికి మన అమ్మాయిని Quality. స్తోమత ఉందా, పోషించే స్తోమత ఉందా, డబ్బులున్నాయా లేవా? అది ఓకే, ధనవంతుడా కాదా? ఇంకా ఏంటి నెక్స్ట్? మంచి గుణవంతుడా కాదా? Qualities. Qualities. మంచిది, క్వాలిటీస్. అదే ఏం చెడ్డది. క్వాలిటీస్ చూస్తారు? ఏం క్వాలిటీస్ చూస్తారు? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే గుణవంతుడా కాదా అని. మంచి- తర్వాత ధనవంతుడా కాదా? డబ్బు ఉందా లేదా? ఎందుకంటే పిల్లల్ని పోషించాలి కదా. ఇంకా తర్వాత భక్తుడా కాదా. సరే, భక్తుడు కాకపోయినా పర్లేదు. భక్తుడు కాకపోయినా ఇస్తారు కదా చాలా మంది పిల్లల్ని. ముందు అది అడగం కదా మనం, ఇస్తారు. భక్తుడే కాదని అడగం కదా. రూపము. వెరీ గుడ్ శాంతి గారు. అందంగా ఉన్నాడా లేదా కదా? నచ్చాలి కదా మనకి. అదే. ఎవరైనా నచ్చాలక్కర్లేదు పిల్లాడు. డబ్బుంది, మంచి గుణవంతుడు, చూడడానికి అందవిహీనంగా ఉంటే చేస్తామా? చెయ్యం. అబ్బాయి నచ్చలేదు అంటాం. ఓకే, అందంగా కూడా ఉండాలి. నెక్స్ట్, ఓకే, గుణవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు. ఇంకేం కావాలి? క్వాలిటీస్? ఆరోగ్యం. ఆరోగ్యవంతుడా? ఎనర్జీ ఉందా లేదా? యప్. ఏమైనా రోగాలు ఉన్నాయనుకోండి, ఇంత చేసి పిల్లని ఇచ్చేదాకోండి, ఏమైనా రోగం ఉందనుకోండి, మళ్ళీ లేని పని పడవ. లవింగ్ కేరింగ్. లవింగ్ కేరింగ్. యా. సరిగ్గా చూసుకుంటాడా లేదా అమ్మాయిని అని. యా. ఇంకా సో ఈ క్వాలిటీలు అన్నీ ఉన్నాయనుకోండి, రూపవంతుడు, గుణవంతుడు, శీలవంతుడు అన్నీ చెప్పాయి. కానీ వాడికి తెలివితేటలే లోపం. మందబుద్ధి గలవాడు. ఇస్తారా పిల్లని? ఇస్తారా చెప్పండి? నేనైతే ఇవ్వను. లేదా తెలివితేటలు ఎవడిస్తారు? మందబుద్ధికి ఎవరు ఇస్తారు? ఆ? మందబుద్ధికి ఎవరు ఇవ్వరు కదా. ఎవరివ్వరు. ఎన్నున్న డబ్బు, బోళ్ళంత డబ్బు ఉంది వాడికి, కోటీశ్వరుడు.
కానీ బ్రెయిన్ మాత్రం లేదు. ఇస్తా? ఇవ్వం. చాలా రేర్ కేసెస్ లో అలాంటివి జరుగుతాయి అంతే. చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. తర్వాత వాళ్ళు బాధపడతారు, అది వేరే విషయం. జనరల్గా ఇవ్వం. ఓకే, మనం ఎంతో ప్రేమించిన మన పిల్లని తీసుకెళ్ళి ఇలాంటి వాడి చేతిలో పెడతాం, తెలియలేని వాడి చేతిలో. సో ఈ క్వాలిటీస్ బేసిక్గా ఎందుకు అడిగానంటే, ఇలాంటి క్వాలిటీస్ మనం ఒక వ్యక్తిలో చూస్తాం. ఒక వ్యక్తి మనకు నచ్చాలి అంటే ఆ వ్యక్తిలో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి కదా. ఇప్పుడు బాగా డబ్బు ఉండాలి, ఆ డబ్బు ఉండి తెలివితేటలు లేకపోతే నచ్చడు మళ్ళీ. మన మన మెటీరియల్ వరల్డ్లో ప్రాబ్లం ఏంటంటే అందరిలోనూ అన్నీ సరిగ్గా ఉండవు. ఒకటి దగ్గర డబ్బు ఉందంటే వాడి దగ్గర అందం ఉండదు. పోనీ డబ్బు అందం ఉన్నాయంటే తెలివితేటలు ఉండవు. పోనీ 3 ఉన్నాయంటే వాడి క్యారెక్టర్ సరైనది కాదు. ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. మన భౌతిక ప్రపంచంలో ఎవరిని చూసినా ప్రతి వాళ్ళలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. అది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, బాగా ఫుల్ కండపుష్టి గలవాడు అనమాట, అన్ని కండాలు కనిపిస్తుంటాయి. సో ఎన్ని క్వాలిటీస్ చూస్తాను చూడండి. అట్లాంటిది మరి భగవంతుడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు మనం పిల్లనివ్వాలంటే ఇన్ని క్వాలిటీ చూస్తాం. మరి భగవంతుడు అంటే మనం అందరం ఆయన వర్షిప్ చేయాలంటే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వర్షిప్ చేస్తాం మనం? కానీ ఈ జనరల్గా చూస్తే ఎలాంటి వాళ్ళైనా కొన్ని క్వాలిటీలు వాళ్ళలో కనిపిస్తే వాళ్ళని వర్షిప్ చేస్తాం మనం, వాళ్ళని ఆరాధిస్తాం అన్నమాట. ఎస్పెషల్లీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఈ క్వాలిటీలు ఆయనలో లేవనుకోండి, మనకి మనసు సాటిస్ఫై అవ్వాలి. అందుకనే భగవంతుడు అనేవాడికి ఈ క్వాలిటీలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఇప్పుడు నేను యాక్చువల్గా దాన్ని వర్డ్స్లో పెట్టి చెప్తాను. భగవంతుడిని షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అంటారు. షట్ అంటే 6, గుణ అంటే లక్షణాలు, ఐశ్వర్యం అంటే ఈ 6 లక్షణాల సంపదలు కలిగిన. హరే కృష్ణ, నా మాట వినిపిస్తుందా లేదా ఫస్ట్ చెప్పండి. 1 సెకండ్, ఇక్కడ కరెంట్ పోయింది. నా మాట వినిపిస్తుందా లేదా చెప్తే నేను ఈలోపు వెబ్ కనెక్ట్ చేసుకుంటాను ఇంకోటి. వన్ సెకండ్ అండి, ఒకసారి ఇది మీరు కనెక్ట్ చేస్తారా? కరెంట్ పోయింది ఇక్కడ.